హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దున్నే చలి విపరీతంగా ఉంది. మా బుడ్డోడి కోసం వెళ్తున్నాను. వీడు ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పి ఎదురేసి చూస్తూ ఉంటాడు. ఫస్ట్ వీడియో బయటికి తీస్తాను. ఫుల్గా కడుపు నిండా తినేసిన తర్వాత మిగతా వాటిని నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఈ పెట్టలు ఉన్నాయి కదా, ఈ వీడిని సరిగ్గా తిననివ్వు. ఈడేమో తినటం మానేసే పెట్టలు తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయ్యేమో అవకాశం ఇవ్వు. ఈ మధ్యన ఈ పొదుగుళ్ళు ఈ పనిలో పడిపోయి వీడికి సరిగ్గా తిండి పెడతాం మర్చిపోయాను నేను. అంటే వాడికి నా చేతులతో తినిపించడం ఫస్ట్ నుంచి అలవాటు. అలాగే ఎక్కువ తినేవాడు. ఈ మధ్యన నేను బయటికి ఇలాగా పెట్టేసినా కానీ తింటలేదు సరిగ్గా. ఆల్మోస్ట్ అన్ని పొదుగుడు మీదకి వెళ్ళిపోయినాయి. ఇంకా కర్రోడు ఒక్కడే ఉన్నాడు. సో ఇక నుంచి ఆడికి ఫీడ్ దగ్గర నుండి ఇస్తూ ఉంటాను. డైలీ 2 times మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఫిల్ చేస్తూ ఉంటాను మొక్కలకి. స్టార్టింగ్ లో నిమ్మకాయ మొక్క వేసాను. 1 అడుగు హైట్ ఉంటుంది అంతే. అప్పుడే నిమ్మకాయలు కూడా ఇచ్చేస్తుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కాయలు ఇస్తుందని. అలాగే ఇంట్లో మునగ చెట్టు కూడా ఉంది. కాయలు బాగా కాస్తాయి. కోళ్ళ కోసం వేసిన తోటతో పాటు పక్కనే చిక్కుడుకాయ తోట కూడా వేసాను. చిక్కుడుకాయలు వచ్చేసినాయి చేతికి అప్పుడే. మొత్తానికి మన ఎర్రోడు ఒక పిల్లనైతే బయటకి ఇచ్చాడు. బట్ మిగతా ఇంకా గుడ్లు ఉన్నాయి. దానికోసం అని నేను ఇలాగా ఇంక్యుబేటర్ని రెడీ చేసుకున్నాను. పిల్లలు దిగుతాం స్టార్ట్ అయినాయి అంటే మనకి మ్యాక్సిమం 1 or 2 daysలో పిల్లలన్నీ బయటకు వచ్చేయాలి. పెద్దవి అయిపోయినాయి కదా, అస్సలు నిలవట్ల. హోల్స్లో నుంచి బయటకు వచ్చేసి బాగా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. వాటికి ఏదో ఒకటి మళ్ళీ వచ్చేసింది చూసారా. రా రే బుడ్డ, రే 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 ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరే ఇందాక నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. రే పోండ్రా. చూసారా ఫ్రెండ్స్, ఆ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి ఈ రెండే. రే బయట శత్రువులు ఉన్నాయి, పోండ్రా లోనకి. టైం టు టైం ఫీడ్ ఇచ్చినా సరే ఈ కొద్దిగా హుషారుగా అనుకుంటా. డింగ్ డింగ్ మని ఆ బొక్కలోంచి దూరం వచ్చేస్తున్నాయి బయటికి. రే రండిరా, పండ్రా లోన బండి, లోన బా బా. ఇవి పెద్దవి అవుతున్నాయి. వీటికి ఇంకా 2 గాబులు అది రెడీ చేసుకొని చుట్టూ గ్రీన్ మ్యాట్ వేసి, ఎందుకంటే సేఫ్టీగా ఉంటాయి బయటికి వెళ్ళకుండా. ఏంటన్నా తల్లి పిల్ల కాపలాగా వస్తున్నావా ఏంటి? ఫ్రెండ్స్, మన ఎర్రోడు ఓ పిల్లనైతే దించాడు. దీన్ని గంపలో అయితే పెట్టేసాను. ప్రజెంట్ ఒక్క పిల్ల ఉంది. మిగతా ఈ గుడ్లో పిల్లలు రెడీ అవుతున్నాయి. బట్ అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఒక పిల్ల అయితే బయటకు వచ్చింది. యాక్చువల్లీ మొత్తం ఒకసారి రాలేదంటే బై మిస్టేక్ డేస్లో తేడాలో పెట్టినట్టున్నారు. సో మనం అయితే ఇంక్యుబేటర్ లాగా రెడీ చేసాము. ఒక పిల్లని జాగ్రత్తగా పెట్టేసుకుంది లోన. ఆ గుడ్లో కూడా పిల్లలు ఉన్నాయి, చెక్ చేశాను. బట్ ఏంటంటే ఈ ఒక పిల్ల కోసం ఇంక దిగిపోయింది అనమాట. ఇది మ్యాక్సిమం అవి దిగిన 1 day లోపల మనం ఫీడ్ అది అందించేసేయాలి. లేకపోతే చిన్నపిల్లలుగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఆన్ ది స్పాట్లో వాటికి అరేంజ్ చేశాను లైట్ బల్బ్, అది ఇంక్యుబేటర్ లాగా. ఇది అప్పటికప్పుడు ఒక బల్బ్ తీసుకొచ్చి వైర్ అది ఫిట్ చేసి రెడీ చేశాను ఫ్రెండ్స్. చూద్దాము. మ్యాక్సిమం దీని మీద కోడిని పంపించేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ ఎట్లాగో పిల్లతో పాటు కూర్చుంటుంది కాబట్టి గుడ్ల మీద వేస్తాను. ఆ టైంలో దీన్ని క్లోజ్ చేస్తాను. మార్నింగ్ ఫీడ్ కోసం బయటకు వచ్చినప్పుడు దీన్ని రెడీ చేసుకుంటాను. చూద్దాం. పిల్లలు అయితే లోన ఉన్నట్టే అనిపిస్తుంది. లైట్ వేసి చూశాను. మా తెల్లోడి పిల్లలు జగత్ కంత్రీలాగా తయారైనాయి. వాటిల్లో 2 మాత్రం బయటకు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. త్వరలో వీటి కోసం ప్రత్యేకించి ఒక గాబు అది తీసుకురావాలి. ఎందుకంటే ఇలా బయటకు వచ్చేస్తే మాత్రం మనం ఏదైనా పనిలో ఉంటే బయట శత్రువుల దాడి ఇక అంతే సంగతులు. సేఫ్టీగానే ఉంచామని మనం అనుకుంటాం. బట్ ఇలా రావటం వల్ల ఏంటంటే బయట కాకులు గదులు తిరుగుతూ ఉంటాయిగా, మన కళ్ళు మూసి కళ్ళు చేసే లోపల ఎత్తుకెళ్ళిపోతా ఉంటాయి. డిసీజుల నుంచి కాపాడతాం పెద్ద పని అయితే, మళ్ళీ శత్రువుల దాడి నుంచి కూడా కాపాడదాం అనేది ఇంకో పెద్ద పని. మొత్తానికి విజయవంతంగా 3వ రోజు పూర్తి చేసాము. జస్ట్ 5 days 1 week దాటితే చాలు ఇంకా అరుస్తే చూడండి. వాటి అరుపులకి మనం తట్టుకోలేము అసలు. ఎందుకంటే అప్పటిదాకా గదిలోనే బంధించుంటాం. ఇంకా ఈ బయటకు వచ్చి బాగా కెలుక్కొని తినాలన్నమాట. అప్పటి నుంచి ఇంకా మనం ఇచ్చే ఫీడ్ వాటికి సరిపోదు. తల్లి భూమిలో ఉన్న పురుగుల్ని కెలికి పెడతా ఉంటది అనమాట. అవి తినటం వల్ల అవి ఇంకా బలంగా పెరుగుతాయి. కకృతి వెధవ, నీకేసింది నువ్వు తినరా. చూడండి, వీడు చిన్నపిల్లలు కూడా లాగేసుకుంటున్నాడు. వీడు పిలిచినందుకే అవి 2 గుంటలు బయటకు వచ్చేస్తున్నాయి. రే ఆగండ్రా. మ్యాక్సిమం నేనైతే 2 వారాలు 3 వారాలు ఇంకా కాదనుకుంటే 1 నెల దాకా జాగ్రత్తగా చూసుకుంటాను. వీడు పిలవటం వల్లే అవి బయటకు వచ్చినాయి. ఇంకా అప్పటి నుంచి అలవాటు పడిపోయినాయి. యాక్చువల్లీ వీడు పిలిచిందేమో తల్లిని. మా ఎర్రోడు చాలా కష్టపడి పాపం ఒక పిల్లనైతే ఇచ్చాడు.
ఇంకా గుడ్లలో పిల్లలు అయితే ఉన్నాయి. వాటిని ఇంక్యుబేటర్ నుంచి బయటికి తీయాలని చెప్పి ట్రై చేస్తున్నాను. సంథింగ్ మనకి ఇచ్చిన వాళ్ళ దగ్గరే ఏదో జరిగింది. అక్కడ గుడ్లు ఏమన్నా డేస్ తేడాలో వేసారేమో, లేకపోతే ఇలా సింగిల్ గా దిగటం అనేది ఉండదు. వస్తే అన్ని ఒకసారి వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే మిగతా గుడ్లు పోయినట్టు. కానీ ఇక్కడ పిల్లలు అయితే లోన్ ఉన్నాయి. సో అక్కడ డేస్ తేడాతో గుడ్లు కలిపినట్టున్నారు. పక్క నుంచి మా తెల్లోడు చూడండి ఎలా చూస్తున్నాడో. ముందు వాడికే పెట్టాను. వాడు ఏంటంటే ఎవరున్నా సరే పక్కన ఫీడ్ అని తీసుకోడు. వాడికి వంటగా పెట్టాలి. ఫీడ్ అంతా తీసుకొచ్చాడు ముందు పెడితే ఎవ్వరు లేకుండా అప్పుడు మనస్ఫూర్తిగా తింటాడు. అలా కాకుండా చుట్టుపక్కల పెట్లున్నా సరే అసలు కొద్ది కూడా తినడు. మిగతావి అయితే పక్కన ఏమన్నా సరే ముందు అవి తినేయాలని చూస్తూ ఉంటాయి. కానీ మా వాడు చూడండి తిన్నా వద్దా అని చెప్పి అలా ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు ఇది ఒక లోపం ఉంది. అందుకనే ఈ తెల్లవాడికి ఫీడ్ ఇచ్చేటప్పుడు పక్కన ఏమి లేకుండా చూసుకుంటారు. ఎవరు తోలకుండా ఉంటే చాలు. మా బుడ్డోడికి అయితే అట్లాంటి పట్టింపులు ఏం లేవు. 24 hours ఫీడ్ ఇస్తానే ఉంటే తింటానే ఉంటాడు. చూడండి ఇంకోటి అయితే పెద్ద పుంజు పక్కన ఉన్నప్పుడు చిన్నదొచ్చి తింటుంటే అది పొడిచేద్ది. కానీ వీడు చూడండి ఆడు తింటున్నా సరే ఆడు పక్కన నించొని చూస్తా ఉన్నాడు. ఒడ్డోడో మజాక. వీడి ఫీడ్ పెట్టాలంటే ఆస్తులు అమ్మేయాలి. నేను వీడి తిండి తగలయ్యా. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మీతో చిన్న విషయం షేర్ చేసుకోవాలి. కొంతమంది ఎదుటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే చిన్న కామెంట్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం చెక్ చేయాలి. వాళ్ళు ఇంతవరకు రాగలిగారంటే అసలు ఏంటని వాళ్ళ వీడియోలకి వెళ్ళి మొత్తం వాడు వీడియోలన్నీ చెక్ చేస్తే వాళ్ళు ఏంటని అర్థమైపోద్ది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి, సేమ్ అదే పని మనం చేయగలమా, అంత దూరం వెళ్ళగలమా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఇది లేకుండా కొంత దూరం అనేది ప్రయాణం చేయటం చాలా కష్టం. ఆ పని ఏదో నేను చేసుకుంటూ నిజాయితీగా అది నాకు తెలిసిన విషయాలు వీడియోల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని ఇలాగే చెయ్యండి, ఇలాగే ఉండండి, ఇలాగే చెయ్యాలి అని నేనేమి రూల్స్ పెట్టి మరేం చెప్పట్లేదు. నాకు తెలిసిన విషయాలు మ్యాక్సిమం షేర్ చేసుకుంటూ ఉన్నాను. కొంతమంది అసలు పూర్తిగా చూడకుండా జస్ట్ వాళ్ళకు వచ్చిన ఒక్క వీడియో చూసి జడ్జి చేసేసి అవతల గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవతల వాళ్ళ కష్టాన్ని మనం మాటలతో చెప్పలేం. అదే పని మనం చేస్తే అప్పుడు తెలుసుద్ది. కామెడీది ఏముంది, 4 అక్షరాలు తెలిస్తే నేను కూడా టైప్ చేసి పెట్టేస్తాను. దానివల్ల ఉపయోగం లేదు. వీలైతే సజెషన్స్ ఇవ్వండి, డెఫినెట్గా నేను తీసుకుంటాను. దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. సారీ ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా కొంతమంది కామెంట్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కేవలం అలాంటి వాళ్ళ గురించి నా గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్. వన్స్ అగైన్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.